హలో అందరికీ. నేను ఈరోజు నుంచి అయితే డైట్ స్టార్ట్ చేశాను కదండి. డే 1 నా డైట్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్తో ఒక చెక్క నిమ్మకాయ రసం గోరువెచ్చని నీళ్ళల్లో పిండుకొని తాగాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పెనం వేడి చేసుకుని ఒక 2 కోడిగుడ్లు తీసుకుని అందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నానండి. క్యారెట్ తురుము, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉప్పు, కారం వేసుకుని 2 ఎగ్స్ కలిపేసి ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఇదైతే చాలా 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 టేస్టీగా ఉంది. డైట్ చేసేవాళ్ళనే కాదు కానీ ఎవరైనా ఈ యొక్క ఆమ్లెట్ తింటే వాళ్ళకి కూడా కడుపు నిండిపోతుంది. అంత బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. రోజు ఒక రెసిపీనే తీసుకుంటూ ఒకటే డైట్ తీసుకుంటే అది మనకు చాలా బోర్గా అనిపిస్తుంది. అందుకే రోజుకొకటి తీసుకోవాలని నేను ప్లాన్ చేసుకున్నాను. డే 1 అయితే ఇలా ఆమ్లెట్ తీసుకున్నాను. మధ్యాహ్నం అయితే సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాను. క్యారెట్ తురుము, క్యాప్సికమ్, బాయిల్డ్ స్వీట్ కార్న్ అవన్నీ వేసుకుని సబ్జా గింజలు, మిరియాల పొడి, ఉప్పు, కారం వేసుకుని పెరుగు వేసుకుని కలిపేసుకొని మంచిగా తినేసాను. ఇదైతే స్టమక్ ఫుల్గా అనిపించింది. ఇది అరౌండ్ 11:30, 12 కల్లా తినేసాను అనమాట. సో స్టమక్ అయితే చాలా ఫుల్గా అనిపించింది. అసలు ఆకలి అనేది అవ్వలేదు. బట్ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అందించాలంటే మనం అన్నీ తినాలి. తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వాలనేది నా ఒపీనియన్. త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనేది కూడా కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ అయితే ఒక కప్ రైస్కి పప్పు అండ్ కర్రీ వేసుకొని తినేసాను. కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి అవసరం కాబట్టి నేను అది ప్లాన్ చేసుకున్నాను. డిన్నర్కి అయితే స్వీట్ కార్న్ తోటి నా డే ఎండ్ అయిపోయింది. ఇది కూడా 6 లోపే తినేయాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.